State and President Telangana. तरुण जी ने अपनी सेवाएं भारतीय नौसेना में भी दी हैं, कुछ वर्षों के लिए इन बातों को सेवा करते हैं। నువ్వు నేను సీదా చెప్పేశారు. Good evening everyone. Myself G Ramesh, representing in Telangana. ధన్యవాదాలు. రిప్రజెంట్ చేస్తున్నాం. బెస్ట్ ఇవ్వాలని అందరికీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నన్ను నేను రిప్రజెంట్ చేస్తాను, స్టేట్ని చేస్తున్నా కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ వ్యక్తిని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. యతిన్ భాస్కర్ దుగ్గల్ అని. లాస్ట్ టైం వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అవుతుంది. దాంట్లో ఆ యూత్ పార్లమెంట్ విన్నర్ అనమాట. సో ఆల్రెడీ ఆయన రీల్ ఒకసారి మీకు పక్కన పెడుతున్నా చూడండి. Today I live in a nation, unfortunately, ladies and gentlemen, where a cigarette which can kill you is sold openly, but when a girl has to buy sanitary pads, she has to. సో ఇది అంటే యూత్ ఐడియాలజీ, ఇనిషియేటివ్స్ అండ్ యూత్ అంటే నేషన్కి ఏం చేయాలి, ఎంత చేయాలి అనేది దాని గురించి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు లైక్ ఆల్రెడీ ఫస్ట్ది సెకండ్ది సెషన్ అయిపోయింది పార్లమెంట్లో. సో నేను ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నా అంటే దీంట్లో కొంచెం అంటే దాంట్లో ఎక్కువ మేము మాట్లాడేది ఎక్కువ లేదు. ఎందుకంటే మనం ఏదైతే మన డెస్క్ పైన నుంచి మాట్లాడతామో అది ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే అది మనది ప్రోటోకాల్ ప్రకారం మనం మాట్లాడిన ఇనిషియేటివ్స్ ఉంటాయి, ఐడియాలజీ అదంతా మనకి రాష్ట్రపతి భవన్కి పంపిస్తున్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. సో వాళ్ళకి తెలియకుండా మనం ఈ వీడియోస్ అనేది మనం బయట మీడియాలో పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్న ఒక చిన్న భయంతో నేనైతే పెడతలేను. సో కానీ అక్కడ ఏం మాట్లాడినా అనేది నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళక ముందుకు రూమ్స్లో అయితే ప్రిపేర్ అయినది ఉంటుంది కదా, నా స్పీచ్ ఏముంటుందని. సో అదైతే మీకు పంపించిన. అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఈ వీడియో మొత్తం చూస్తారా చూడరా కూడా నాకు తెలియదు. కానీ మెయిన్గా ఎందుకు పెట్టినా అంటే మన సబ్స్క్రైబర్స్లో ఎంతో మంది ఉన్నారు, యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్, లైక్ ఒక ఇన్స్పైరింగ్ స్టేజ్ అది. ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. సో ఇది అంటే యూత్ ఐడియాలజీ, ఇనిషియేటివ్స్ అండ్ యూత్ అంటే నేషన్కి ఏం చేయాలి, ఎంత చేయాలి అనేది దాని గురించి ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో మెయిన్ గా ఇంకొక మాట ఏంటంటే మనకి ఎంతో మంది ఏదో చేయాలనుకుంటారు, పాలిటిక్స్ ఇష్టం ఉండదు వాళ్ళకి, కానీ ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ స్టేజ్. సో నేను ఇప్పుడైతే ఫస్ట్ డేది సెకండ్ డే అయితే మీకు పెడుతున్నాను అక్కడ ఎట్లుండే అండ్ ఎట్లా మాట్లాడడం ఏంది అక్కడ అని. ఎంతో మంది విఐపీస్, మినిస్టర్స్ వచ్చినారు, ఎమ్మెల్యేస్ వచ్చినారు, అందరు వచ్చినారు. వాళ్ళ మధ్యలో మేము ఎట్లుండే ఏంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నా. ఆ వ్యక్తిని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. యతిన్ భాస్కర్ దుగ్గల్ అని. లాస్ట్ టైం
వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అవుతుంది. దాంట్లో ఆ యూత్ పార్లమెంట్ విన్నర్ అనమాట. సో ఆల్రెడీ ఆయన రీల్ ఒకసారి మీకు పక్కన పెడుతున్నా చూడండి. Today, I live in a nation, unfortunately, ladies and gentlemen, where a cigarette which can kill you is sold openly, but when a girl has to buy sanitary pads, she has to hide them in black polythenes. Today, I live in a nation where it's been 77 years since the white man has left this nation, but we are still living in that inferiority complex, using fairness creams to whiten our skin, whiten our culture, whiten our education, whiten our standard of life. Education is something that cannot be stolen, cannot be taxed. The more you చూడండి. సో ఆయనే మనకి చాలా ఒక పెద్ద బ్యాక్ సపోర్ట్ అనమాట. నార్త్ సైడ్ ఏమున్నా అని కూడా ఆయనకి అంత నెట్వర్క్. సో మనకి చాలా లైక్ అయినాయి. సో అయిన వల్ల నేను ఆ స్టేజ్కి పోయినా అండ్ అక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది వచ్చింది. సో ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఇంకొకటి న్యూస్ చెప్తాను. అది చాలా యూస్ఫుల్ అవుతుంది అందరు యూత్ కి కానీ నెక్స్ట్ స్టూడెంట్స్ జనరేషన్స్ కి కానీ. సో ఒకసారి చూసేయండి. సో గైస్ ఇప్పుడే మేము తిండి వచ్చాము. అన్నయ్య హాయ్ హాయ్ బూస్ట్ 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 సీక్రెట్ ఆఫ్ ఫైనల్ ఫస్ట్ అసలు పులిహోర ఎట్లా జరిగిందో ఎట్లా అనుకుంటున్నారా వచ్చి నీకు అదే కావాలా కాస్త చక్కరివే అటు నుంచి సో గాయ్స్ ఇప్పుడే చాయ్ తాగినాం. చాయ్ తాగి పండుకొని ఇంకైతే పోతున్నాం. అమ్మాయికి పోయి ఏం తాగినావు? చాయ్ తాగినా. మాకు తెలుసులేరా. చూసి పొద్దున మీరు బయటకు వచ్చినా కూడా ఈ గల్లీకి పోయారు. ఈ గల్లీకి సో గాయ్స్ ఇప్పుడైతే పండుకొని కూర్చున్నాం. రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళా. చలో బాయ్ బాయ్. ఆటలు నక్కో ఇప్పుడు ఊపిరి ఆడుతుంది ఈ డోర్లు వేసుకుంటా చలి అయితే పెట్టా అన్న. అన్నా చేసినా పైకి ఏం చేయాలి? చలో బాయ్. అట్లా ఉండే బెస్ట్ ఇది. సో చూసినట్టయితే గాయస్ ఫుల్ ఫీవర్ అన్నమాట. చెప్పురు నా గురించి. నాకైతే నిన్నటి నుంచి ఫీవర్ ఉండే. ఎందుకంటే వెదర్ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. ఇప్పుడు కూడా బయట ఆడ ఎండ కొడుతూనే ఉంది, ఇక్కడ చలి పెడుతూనే ఉంది. మా కొనుక్కు ఉడుతూనే ఉంది. ఆడ ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, మా కొనుక్కు ఉడుతుంది. చూసినట్టయితే చూపిస్తా. నేనేం డ్రామా కాదు. సో టాబ్లెట్స్ అన్నమాట. పంజాబ్లో దిగనే ఫస్ట్ టాబ్లెట్సే తీసుకున్నాం. చూడండి అస్సలు బాగాలేదు. టోటల్ వామిటింగ్స్, స్టమక్ పెయిన్ టూ మచ్ అయింది. వచ్చి ఒక 2 hours పండుకున్నా. కరెక్ట్ ప్రిపేర్ కూడా కాలే. లాస్ట్ ఒక 10 minutes అట్లా మనకు మంచిగా చూడాలి ఎట్లుంటుంది, అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏంటి అని.
సో ఫస్ట్ టైం అయితే రిప్రజెంట్ చేస్తున్నాం. బెస్ట్ ఇవ్వాలని అందరికీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నన్ను నేను రిప్రజెంట్ చేస్తాను, స్టేట్ని చేస్తున్నా కాబట్టి కొంచెం భయం అయితే ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే మనల్ని మనం రిప్రజెంట్ చేసుకుంటే అది పెద్ద అదేం కాదు, కానీ ఒక స్టేట్ని చేస్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ డేంజర్ ఉంటుంది. సో చూడాలి ఏమవుతుంది. ఫస్ట్ అయితే మనం మంచిగా గుడ్ లుకింగ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మన డ్రెస్సింగ్ సెన్సే చూస్తారు. సో ప్రతిదీ ఏదైనా కూడా స్టేట్ కోసమే. ఎందుకంటే ఇప్పుడు నేను మంచి బట్టలు లేకపోయినా ఏం రాబోయే ఈ స్టేట్ నుంచి వచ్చినట్టు ఇట్లుండు అంటారు. సో అందుకనే అన్నిట్లో బెస్ట్ అంటే లైక్ తీసుకున్నా. చూద్దాం డ్రెస్ అయినా చూద్దాం. ఇది ఇప్పుడు మీరు ఒంటి కంటి రాసుకుంటారు పోరాడుతున్నారు. నాకు భయానికి ఉంది పిల్ల మారరాజు. బయటికి రా, బయటికి చెప్పు ఇప్పుడు చెప్పు స్విచ్. బాయ్ మిత్రం. सभी भाई बहनों को नमस्कार. मेरा नाम है कटारी निशित यादव. मैं तेलंगाना से हूँ. सभी भाई बहनों को जजेस को नमस्कार. ధన్యవాद धन्यवाद धन्यवाद. రమేష్ చెప్తారు ఇప్పుడు. రమేష్ రామ చెప్పమ్మా. నువ్వు నేను అన్నాను సీదా చెప్పేశారా. Good evening everyone. Myself G Ramesh, representing in Telangana. రిప్రజెంటింగ్ తెలంగాణ. సూపర్ సూపర్. धन्यवाद. రైట్ పక్కకి వెళ్ళిపో. మన ముజావద్ ప్రణీత్ నీకు Greeting to one and all, myself Chenojo Pranit, representing Telangana, and all the very best to delegates and the state ambassador, and especially very thanks to giving opportunity for, especially very thanks to my state ambassadors. Thank you. నేను చెప్పమంటారా? నువ్వు రాని తీసుకొచ్చి సో మళ్ళీ ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తా. నమస్కార్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. Myself B. Harshavardhan, proudly representing the vibrant state of Telangana and a spirited youth of South India. As I'm a YouTuber, many people knows me as one of the faces of Parishan Boys, a trending YouTube channel of South India. But today I stand here not as a content creator, I stand here as a voice of youth. My journey from Telangana to this national stage taught me one thing. When talent meets the purpose, even a small sparkle can become a big movement. Finally, this youth parliament is not an event. This youth parliament is a warning to the old systems and a signal to the new generation. Our India is not divided by the borders. Our India is divided by the opportunities. We want the platform. We want the chances to build our own platforms. We don't want a seat at the table. We want the table where every seat belongs to the deserving. Last but not least, hope this Bharat Yuva Sansad will make a big impact in India. సో గాయస్, ఇప్పుడైతే మనమైతే మన ఫస్ట్ సెషన్కి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళైతే టైం టేబుల్ ఇచ్చినారు 4 అని. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. అంటే మన తప్పు కాదు. సో మనం ఆల్రెడీ రెడీ ఉన్నాం. సో మనకైతే బస్సు వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనం పోతున్నాము. పోయేసి అక్కడ ఎట్లుంది ఏంటి మన స్పీచ్ ఏంది, ఫస్ట్ డే స్పీచ్ మీకు చూపిస్తాను.
Harshdeep, State Ambassador, Telangana. तरुण जी ने अपनी सेवाएं भारतीय नौसेना में भी दी हैं कुछ वर्षों के लिए इन बातों को जोड़ा है। సో గైస్ ఫైనల్ అయితే రూమ్కి వచ్చేసినాము. ఈరోజు ఫస్ట్ సెషన్ కదా, అంటే లైక్ ఎట్లా అంటే ఈరోజు ఏమీ లేకుండే స్పీచెస్, ఓన్లీ చీఫ్ గెస్ట్లు అండ్ నెక్స్ట్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారు వాళ్ళు మాట్లాడారు. ఆల్రెడీ మీకు వీడియోతో పెట్టినా కదా చూసారు. సో రేపటి నుంచి అసలైన సెషన్స్ అయితే స్టార్ట్ అయితే నేను ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే యంగ్ యూత్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి చూపించాలనుకుంటున్నా. లైక్ ఈ యూత్ పార్లమెంట్స్ అనేవి ఎట్లా నడుస్తాయి, టాపిక్స్ ఏం నడుస్తాయని. సో ఇప్పుడు రేపు ఒక టాపిక్ ఇచ్చారు మనకి, ఇప్పుడు దాని మీద ప్రిపేర్ కావాలా. ప్రిపేర్ చేసి రేపు మనం మన వేలో మనం దాన్ని మన అవుట్పుట్ మనం చూపించాలా. సో రేపు సెషన్ చూపిస్తాం మీకు. రైట్, డెలిగేట్స్ లుక్ బ్యాక్. ఇమాజిన్ ద టైమ్ వెన్ ఇండియా వాజ్ నాట్ రిచ్. అరే 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 ఒక సౌండ్ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. Delegates, look back. Imagine a time when India was not rich but radiant. We were Vishwaguru, the universal teacher whose light guided the world. Our wealth was not just gold, it was the gold standard of intellect. From inventing the very concept of zero to mastering surgery, we powered the human race. We stood as the undisputed axis of global enlightenment. But that light was extinguished. They just did not take our diamonds, they broke our spine. They shattered our minds, telling a nation of genius that we are inferior. जी मैम का थोड़ा हाँ जी मैडम का कि ना आया मुस्कान और मैम भी अच्छा एक फोटो मेमोरी के लिए